హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మేము దోసకాయ ఒరుగులు చేస్తున్నాం. దోసకాయ ఒరుగులు అంటే ఈ దోసకాయలు మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడం కోసం వీటిని ఇలా కట్ చేసి ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని మనం దండానికి కానీ ఏదైనా దారానికి కానీ వేలాడదీసి ఉంచాలి, ఎండలో పెట్టాలి. ఈ సమ్మర్లో ఇలా అన్నీ చేసుకొని పెట్టుకునే వాళ్ళంట పాతకాలంలో. ఏమేం చేసేవాళ్ళమ్మ పాతకాలంలో? టమాటా ఒరుగులు, దోస ఒరుగులు, వంకాయ ఒరుగులు కూడా చేస్తున్నాం. ఇలాంటివన్నీ చేసుకొని అలా రెడీగా పెట్టుకొని వర్షాకాలంలో మనం బయటికి వెళ్ళకుండా ఉండి కూరగాయలు దొరికినప్పుడు వీటిని టమాటోలో వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వండుకునే వాళ్ళంట. మేము ఇప్పుడు చేయబోతున్నాము, చూడండి. అప్పుడు బాలెంతలు కూడా పెట్టేవాళ్ళు, పత్త ఒరుగులు. బాలెంతలో పెడితే మంచిది, దానికి జలుబు గిలుపు అనేది అవునా? ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పెడితే మంచిదంట ఇలాంటి ఒరుగులు చేసి. దోసకాయలు ఒక్కొక్కసారి మనం ఇంటికి తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు కొన్ని పండిపోతూ ఉంటాయి. ఆ పండిపోయాయి అనుకో, మనం అసలు కూరలో వేయము, పప్పులో వేసుకోము, ఎందులో వేసుకోము. ఎందుకంటే టేస్ట్ కూడా పండిపోయినట్టు స్మెల్ వస్తుంది. అందుకోసమని అట్లాంటి వాటిని, పండిపోయిన వాటిని కూడా మనం ఈ ఒరుగులు యూజ్ చేసుకోవచ్చు. ఒరుగులు చేయడానికి బాగుంటాయి పండిపోయినవి కూడా. అప్పుడు వాటికి అవి ఎండిన తర్వాత స్మెల్ కూడా అట్లా ఏమీ రాదు. వాటిని మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ వెజిటేబుల్ అండి, దోసకాయ అంటే అసలు మామూలు వెజిటేబుల్ కాదండి. దీంట్లో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎన్నో పోషకాలు ఉంటాయి. అది ఎవరికి తెలియక చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఇది మనకి ఎంత మంచిగా ఉపయోగపడుతుందంటే సమ్మర్లో తింటే ఇంకా మంచిది. బాడీని డీహైడ్రేట్ చేయకుండా మంచిగా కాపాడుతుందండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే అయితే మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళు అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఫుడ్ అనమాట. దోసకాయ తిన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది. వీక్లీ వన్స్ అయినా దోసకాయ తినాలి. ఇది మన చర్మాన్ని కూడా ఎంతో మంచిగా కాపాడుతుంది, తేమగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఇది ఖచ్చితంగా అలవాటు చేయాలి. చాలామంది పిల్లలు అసలు ఇష్టపడరు దోసకాయ తినడానికి, కాకపోతే తినిపించడానికి ట్రై చేయాలి. ఫైబర్ ఉంటుంది దీంట్లో, జీర్ణక్రియకైతే ఎంత మంచిగా ఉపయోగపడుతుంది. దోసకాయని అన్నిట్లో వేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా దండానికి వేలాడదీసాము. ఈ ఎండాకాలంలో అయితే మంచిగా 2-3 డేస్లోనే మంచిగా వెండిపోతున్నాయి. భలే ఉన్నాయి. చూడండి, 3 డేస్ ఎండాకాలం కదా, 3 డేస్ ఇట్లా ఎండలో ఎండబెట్టగానే ఇంత మంచిగా ఒరుగులు అయ్యాయి. వీటిని అయితే ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, మనం ఇష్టం అనమాట. ఇలా కట్ చేసుకొని వీటిని కడిగేసి మంచిగా కర్రీలో వేసుకోవచ్చు. టమాటా కర్రీ, ఆనియన్ కర్రీ, పప్పులో కూడా వేసుకుంటారు, బాగుంటాయి. ఇలా దోసకాయ, వంకాయ ఒరుగులు చేసుకొని ఇలా స్టాక్ పెట్టుకోవచ్చు. గింజలు కూడా సపరేట్ చేసి వాటిని పొడి కూడా చేస్తారు, కారం పొడి కదా, వేయించి గింజల్ని త్వరగా వేయించి వాటిని పొడి కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈ దోస ఒరుగులు ఇలా చేసేసాం. చూడండి, దీన్ని కర్రీ కూడా చేశాక ఆ వీడియోని తప్పకుండా అప్లోడ్ చేస్తాను. చూడండి ఎంత సింపుల్గా అయిపోయాయో దోస ఒరుగులు పాతకాలం పద్ధతిలో. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.